ఏమండో ఈరోజు మేము ఓ చోటకి వెళ్ళామండి. ఎక్కడికి అనుకుంటున్నారంటే చెరువుకు తీసుకెళ్ళాడండి నా ఫ్రెండ్ ఒక ఆయన. అయితే ఎందుకు రా ఎక్కడికి అన్నానండి. అంటే ఏం లేదు బావా, చాలా రోజులైంది ఇందులో బొచ్చు పరుగులు మొత్తం చేప పరుగులు ఇవన్నీ వేసామరా, ఈ పెద్ద ఏమీ లేదు ఒకసారి చూడాలి, మరి ఏం చేస్తావురా అన్నానండి. సిర్రలు వేస్తానరా చూద్దాం చేపలు ఏమాత్రం సైజ్ అయినాయో అని చెప్పి అన్నాడండి. అంటే సరేలే కదని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళామండి. ఆడి ఇసిరాళ్ళు అయితే వేసాడండి, చేపలు అయితే పడ్డాయండి. పడిన తర్వాత అండి నేను అనుకున్నానండి నాలుగో మూడో పడతాయి వస్తాయి, అంత పెద్ద చెరువులోనే ఏం పడిపోతాయా అనుకున్నానండి. కానండి చాలా చేప పిల్ల అడిందండి. చేప పిల్ల అడితే అది చూస్తాక మామూలుగా నా ప్రాణం అయితే మామూలుగా ఆగలేదండి. చూద్దాం అదొక సరదా కదేంటండి, మరి ఆ సరదా మరి ఎక్కడ వస్తుందో చెప్పండి. సరేలే అని చెప్పి మొత్తం అన్నీ కలిపి లాగాడండి. లాగితే ఒకటా రెండా చాలా బండి పడితేనండి చూసాడండి. చూసి జాయిగా లాగుతాడండి. ఇసురాల్లో అయితే అంత స్లోగా లాగాలన్నమాట అండి, లేకపోతే చేప అనేది జారిపోద్ది అంటండి. సరేలే అయితే బాగానే లాగుతున్నావు కదరా అని చూస్తూ ఉన్నానండి. ఎలాగైతే ఒడ్డుకు లాక్కొచ్చాడండి. ఒడ్డుకు లాక్కొస్తే సరేలే అని చెప్పి నేనేం చేశానండి, సరేలేని అలా చూస్తూ ఉండిపోయానండి. చాలా చేప అయితే పడిందండి. ఒడ్డుని ఎట్టాడండి, నేను చూపిస్తున్నానండి అలాగా. వీళ్ళెట్టి ఏట్రది అని అంటే పెద్దదని ఏదో అన్నాడండి, కొరమన్ పిల్ల ఏదో అన్నాడు. సరేలేని 4 రకాలు చాలా జాతులు వచ్చాయండి. సరేలేని చెప్పి మామూలుగా ఒకటైతే తీసుకుని చూపించాడండి. ఇలాగా అదంటే అండి బొచ్చు చేప అంటండి, బొచ్చు చేప పిల్ల అంటండి. అయితే మొన్న చిన్న పిల్లలు వేసారంటండి, ఈ ఏమో చిన్న సైజు వచ్చినారు అని చెప్పి మళ్ళీ సెల్లు వదిలేసాడండి. వదిలేసిన తర్వాత అండి అవన్నీ చూసిన తర్వాత మొత్తం అన్నీ